హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఏపీవీవీపీలో 2588 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల చేసినట్టుగా మీ అందరికీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ని జిల్లాల వారీగా విడుదల చేస్తారని, ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని, వీటన్నింటినీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారని కూడా మీ అందరికీ చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్స్ని జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఒక 13 రకాల వరకు కూడా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ అనేవి దాదాపుగా ఈక్వల్గానే ఉంటాయి. 10th డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటుగా ఇంకా చాలా రకాల పారామెడికల్ ఉద్యోగాలు కూడా ఉండడం అయితే జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. లేటెస్ట్గా రిలీజ్ చేసిన 4 నోటిఫికేషన్స్ అనేవి ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మీరు వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా వెంటనే చెప్పగలుగుతాను. కాబట్టి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీ అందరికీ ఉపయోగపడే మరో రిక్రూట్మెంట్ కోసం అయితే ముందుగా చెప్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను రీలెవెల్ బై అన్అకాడమీ కోసం చాలాసార్లు చెప్పడం జరిగింది. రీలెవెల్ బై అన్అకాడమీ కండక్ట్ చేసే ఒకే ఒక్క టెస్ట్ క్వాలిఫై కావడం ద్వారా మీరు ఇండియాలో ఉండే టాప్ సంస్థల్లో కేవలం 15 రోజుల్లోనే ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ టెస్ట్ ద్వారా 200కు పైగా కంపెనీల్లో 2000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చిన రోజు పరీక్ష అయితే రాయండి. ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువ మంది స్లాట్ బుక్ చేస్తున్నారు కనుక లిమిటెడ్గా స్లాట్స్ ఉంటాయి. మీరు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవడం అయితే మంచిది. ఇక్కడ మీకు 5 రకాల టెక్ టెస్టులు ఉంటాయి, 5 రకాల నాన్ టెక్ టెస్టులు కూడా ఉంటాయి. మీరు ఏ టెస్ట్ అయినా రాయొచ్చు. దీనికి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా పర్వాలేదు. 18 సంవత్సరాలు ఏజ్ ఉంటే సరిపోతుంది ఈ టెస్ట్ రాయడానికి. మీరు ఏదైనా ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మ్యాక్సిమం ఒక సంవత్సరానికి 3 లక్షలు పెర్ యానం శాలరీ ఉంటుంది. అదే రీలెవెల్ టెస్ట్ కానీ క్వాలిఫై అయ్యి మీరు ఒక ఉద్యోగం పొందినట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీనే, అంటే ఒక సంవత్సరానికి 8 లక్షలకు పైగా మీరు శాలరీ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు, ఈ టెస్ట్ క్వాలిఫై ఎవరైతే ఉద్యోగం పొందుతారో వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు వెంటనే మేనేజర్స్ అవ్వచ్చు, సీనియర్ మేనేజర్స్ అవ్వచ్చు, అదేవిధంగా మీరు డైరెక్టర్లు కూడా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్లాట్ బుక్ చేసేటప్పుడు ముందుగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ చేసుకొని ఇక్కడ నచ్చిన టెస్ట్ని సెలెక్ట్ చేయండి. బిజినెస్ డెవలప్మెంట్ టెస్టు, బిజినెస్ అనలైటిక్స్ టెస్టు, హెచ్ఆర్ జర్నలిస్ట్ టెస్టు, ఆపరేషన్స్ అసోసియేట్ టెస్టు, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఇలా చాలా టెస్టులు ఉంటాయి. ఏదో ఒక టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని బుక్ యువర్ ఫ్రీ స్లాట్ పై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేయండి. రీలెవెల్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ స్లాట్ని మీరు బుక్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో మీకు ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. శాంపిల్ టెస్టులు ఉంటాయి, మాక్ టెస్టులు కూడా ఉంటాయి. లీడర్ బోర్డు ఉంటుంది. వాటిలో కూడా మీరు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయని చూడొచ్చు. ఇక్కడ చాలామందికి చాలా రకాల సంస్థల్లో ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఉంటుంది, అదేవిధంగా గైడ్లైన్స్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా మీరు చూసే ఈ పరీక్ష రాయడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఈ పరీక్ష రాసి మంచి మార్కులు పొందుతారో వాళ్ళకి ఐఫోన్, ఐవాచ్, మ్యాక్బుక్ ఇలాంటి మంచి మంచి ప్రైజెస్ కూడా ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక అభ్యర్థి ఎక్స్పీరియన్స్ కూడా వినండి. Hi, I'm Kaustav. I recently gave the 11th exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a level goodie, and the top 3 candidates get some amazing gifts, and I got a MacBook. So it felt great. I would recommend everyone to give the level tests, and it's absolutely amazing. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 నోటిఫికేషన్స్ అయితే చెప్తాను అని చెప్పాను కదా. అందులో మొదటి నోటిఫికేషన్ అనేది మనకి నెల్లూరు జిల్లాలో విడుదల చేశారు. ఈ జిల్లాలో ఏపీవీవీపీకి చెందినటువంటి హాస్పిటల్స్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24 వరకు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ మీకు థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 18 ఉన్నాయి. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు 3 అయితే ఉన్నాయి. రేడియోగ్రాఫర్కి 21,500, థియేటర్ అసిస్టెంట్కి 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక్కడ అందరూ అప్లై చేసుకునే విధంగా రోస్టర్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కొత్తగా శాంక్షన్ అయినటువంటి పోస్టులు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనే ఉద్యోగాలు 22 ఉన్నాయి, 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 17 ఉన్నాయి, 28,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ అనే
పోస్ట్ ఒకటి ఉంది, 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి, 21,500 రెమ్యునరేషన్ ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు 3 ఉన్నాయి, 52,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. జీడీఏ అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్స్ అనే పోస్టులు 51 ఉన్నాయి, 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ప్లంబర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, 18,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, సేమ్ శాలరీ ఉంటుంది. కౌన్సిలర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి, 21,500 రెమ్యునరేషన్ ఉంటుంది. ఆడియోమెట్రిషియన్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, 18,500 రెమ్యునరేషన్ ఉంటుంది. టోటల్గా 120 ఖాళీలను 26 ఖాళీలను ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జిల్లాలో. రేడియోగ్రాఫర్ ఉద్యోగానికి సిఆర్ఏ అనేటువంటి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి అర్హత అయితే ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా 5 years నర్సింగ్ ఆర్డర్లీ అనేటువంటి హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగి ఉండి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తారో వాళ్ళకి అర్హత అయితే ఉంటుంది. అయితే ఎవరైతే డిగ్రీలో కెమిస్ట్రీ లేదా పీజీలో కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగి ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ అనే కోర్స్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకి BA లేదా BSc లేదా బీకామ్ అనేటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఎలక్ట్రోథెరపీ లేదా ఫిజియోథెరపీ లేదా ఫిజికల్ ట్రైనింగ్ అనేది చేసిన వాళ్ళు ఎవరైతే స్పెషల్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. మసాజింగ్ అనేది అట్లీస్ట్ 1-2 years చేస్తున్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి థెరపీ కోర్సులు చేసినా అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీర్కి ఇక్కడ బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్ చేస్తే అప్లై చేయొచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్స్ అనే ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్లంబర్ ఉద్యోగాలకి SSCతో పాటుగా ITI ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి SSCతో పాటుగా ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ప్లంబర్ ఉద్యోగాలకు కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. కౌన్సిలర్ ఉద్యోగాలకి BA సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది. ఆడియోమెట్రిషియన్ లేదా ఆడియోమెట్రిషియన్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకి BSc ఆడియాలజీ లేదా డిప్లొమా అనేది ఆడియాలజీ మెట్రో టెక్నీషియన్ కోర్స్ చేస్తే అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలను కూడా రిజర్వేషన్స్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. వయస్సు 42 సంవత్సరాల వరకు కూడా ఇస్తారు. SC ST BC వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి కూడా 5 సంవత్సరాలే ఉంటుంది. EWS వాళ్ళకి కూడా 5 సంవత్సరాలే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ జిల్లాలో అప్లై చేయాలనుకునే OC అభ్యర్థులు అయితే 500 రూపాయలు ఫీజు పే చేయాలి. SC ST BC వాళ్ళు అయితే 300 రూపాయలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు. SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనే పేరు మీద ఈ DD అయితే తీయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ ఆధారంగా చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ అనేది మీకు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వెబ్సైట్లో లభిస్తుంది. ఒకసారి చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. ఫ్రెండ్స్, సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా విడుదల చేశారు. ఈ జిల్లాలో ఎక్కువగా 176 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 22 చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు నెల్లూరు జిల్లాలో చెప్పినటువంటి పోస్టులనే ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 12 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. దాదాపుగా అన్ని కూడా సేమ్ క్వాలిఫికేషన్స్తో సేమ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా మీరు చూడొచ్చు. సేమ్ ఇక్కడ అవే కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు మళ్ళీ చెప్పట్లేదు. మీలో ఎవరైనా చిత్తూరు జిల్లా వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సేమ్ ఖాళీలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళకి 80% పోస్టులు, నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో 20% ఉంటాయి. ఆ 20%కి ఇతర జిల్లాల వారు కూడా అర్హులైతే అవుతారు. 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉంటుంది. ఫీజు కూడా OC అభ్యర్థులు అయితే 500, SC ST BC వాళ్ళు అయితే 300, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫీజు లేదు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ ఆధారంగా చేస్తారు. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ ని ఈ జిల్లా వాళ్ళు చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, 3వ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో ఖాళీలను అయితే భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఫిబ్రవరి 23వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. APVVPకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఆఫీసెస్లో. అంటే మీకు అక్కడ ఎలాగో ఆఫీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ
మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి, రేడియోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి, కౌన్సిలర్ పోస్టులు ఉన్నాయి, ఫిజియోథెరపీ పోస్టులు ఉన్నాయి, ఆడియోమెట్రిషియన్ పోస్ట్ ఉంది, డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఇక్కడైతే ఉంది, ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 14 అయితే ఉన్నాయి, జనరల్ డ్యూటీ అటెండర్స్ 40 ఉన్నాయి, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 25 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా 21 ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి ముందుగా చెప్పినట్టుగానే. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది డెంటల్ టెక్నీషియన్ పోస్టులు పాత నోటిఫికేషన్స్లో లేవు కనుక దీనికి డెంటల్ మెకానిక్ కోర్స్ ఎవరైతే చేస్తుంటారో గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. మిగతా క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి. ఎవరైనా 10th అప్లై చేయాలంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో జీడీఏ పోస్టులు అయితే ఉంటాయి, వాటికి అప్లై చేయొచ్చు. ఐటీఐ ఉన్న వాళ్ళు ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పోస్టులు కూడా అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్తో పోస్టులు అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రమే చేంజ్ కావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ని కృష్ణా జిల్లాకు చెందినటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అర్హత ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ అయితే పంపించండి. ఫ్రెండ్స్, మనకి కడప జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కడప జిల్లాలో ఏపీ వివిపి హాస్పిటల్స్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి కానీ అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఈ జిల్లాలో 12 ఉన్నాయి, బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు 6 ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 14 ఉన్నాయి, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలు 20 ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు 3 ఉన్నాయి, కౌన్సిలర్ పోస్టులు 4, డెంటల్ టెక్నీషియన్ 1, ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి, జనరల్ డ్యూటీ అటెండర్స్ అనే పోస్టులు 24, ప్లంబర్ 4, ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీలో ఎవరికైనా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే జీడీఏ పోస్టులకి అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. డెంటల్ టెక్నీషియన్ ఉద్యోగాలకి డెంటల్ మెకానిక్ కోర్స్ చేయాలి. ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలకి ఎస్ఎస్సి లేదా 10th పాటుగా ల్యాబ్ అటెండెంట్ అనే కోర్స్ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ అయితే చేయాలి. బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్లో బయోమెడికల్ ఇంజనీర్ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్స్ పాటిస్తూ లోకల్ నాన్ లోకల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సేమ్ ఫీజు అయితే ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏ విధంగా పే చేయాలంటే డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేటువంటి పేరు మీద డీడీ ఏదైనా జాతీయ బ్యాంకులో మీరు తీస్తే అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఈ యొక్క ఫీజుకి సంబంధించినటువంటి డీడీ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ కడప జిల్లాకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి. థ్యాంక్